24 రాశి ఫలాల్లో వృషభ రాశి మార్చి నెల గురించి తెలుసుకుందాం. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతున్నది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయి. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలులో జన్మించిన వారికి వృషభ రాశి కిందకి వస్తారు. ఇక ఈ మాసంలో వీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ నెల కెరీర్ పరంగా మంచి విజయం, ప్రశంసలు అందుకుంటారు. ఈ నెలలో మీ కెరీర్లో కొంత మార్పు లేదా మెరుగైన అభివృద్ధి ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఈ నెలలో విదేశాలకు సంబంధించి లేదా దూర ప్రాంతం నుంచి మీకు వచ్చే సమాచారం కొంత మానసికంగా ఇబ్బందికి గురి చేసినప్పటికీ అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఉంటుంది. పనుల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా మీ సామర్థ్యంపై ఆధారపడడం మంచిది. దానివలన మీకు రావాల్సిన పేరు మీకు రావడమే కాకుండా ఉద్యోగ అభివృద్ధికి కూడా అది సహాయపడుతుంది. మీరు చేసే ప్రయాణం ఆశించిన లాభాలను పొందడంలో విఫలం అవుతుంది. అయితే ఉత్తరం వైపు ప్రయాణం చేయడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనాల కొనుగోలు లేదా మరమ్మతుల కారణంగా ఖర్చు అధికంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మీకు మంచి ఆదాయం ఉంటుంది. అయితే ప్రథమార్థంలో ఖర్చుల వల్ల మీరు ఈ నెలలో ఎక్కువ డబ్బును ఆదా చేసుకోలేకపోతారు. కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో మీ సంతానముకు లేదా మీ తల్లి గారికని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం వలన కుటుంబ సమస్యలు, ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మీ మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా అపోహల కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయంలో వీలైనంత వరకు మాట జారకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల ఆరోగ్యం పరంగా ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఆందోళన కారణంగా నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ప్రథమార్థంలో బాధపడే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలపై మరియు వాత సంబంధిత ఆరోగ్య సమస్యలు వంటివి ఉన్నవారు తమ రుగ్మతల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మంచి ఎదుగుదల ఉంటుంది. అయితే అదే సమయంలో ఆర్థికంగా మీరు సంపాదన కంటే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంటారు. మీరు కొత్త వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ నెలలో 3 లేదా 4వ వారంలో చేయడం మంచిది. ఈ నెలలో ఒప్పందాల విషయంలో అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పుడు సమాచారం లేదా తప్పుడు పత్రాల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడి సంచారం వల్ల మానసిక గందరగోళంగా ఉండడం మరియు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా వచ్చిన ప్రశ్నలను 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకొని సమాధానం రాయడం మంచిది. మీ తొందరపాటు కారణంగా వచ్చిన ప్రశ్నతో సంబంధం లేకుండా సమాధానం రాసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా నవగ్రహ ఆలయంలో బుధుని పూజను చేయండి.